రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి, మానవతా దృక్పథంతో ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 30 నుంచి కాంట్రాక్ట్ టీచర్ల సర్వీస్ నిలిపేశారు. ఇది సహజంగా జరుగుతుంది. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో మినిమం టైం స్కేల్లో పనిచేస్తున్న డిఎస్సి 1998, 2008 కాంట్రాక్ట్ టీచర్లకి ఏప్రిల్ 30 నుంచి ఒక నెలవారీ సేవలు నిలిపేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఏటా జూన్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు వీళ్ళు పనిచేస్తారు. మే నెలలో వీళ్ళ సేవలు నిలిపేసి జూన్ నుంచి మళ్ళీ కాంట్రాక్ట్ పునరుద్ధరిస్తున్నారు. ఇది దుర్మార్గం కదా. ఈ ఒక్క నెల వాళ్ళు ఎక్కడి నుంచి జీతం సంపాదించుకోవాలి? ఎవరిస్తారు అదనంగా? ఒక్క నెల ఉద్యోగం ఎక్కడన్నా చేయగలుగుతారా? ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా సరే ఒక నెల బానేసి మిగతా నెల జీతాలు తీసుకుంటారా? కాంట్రాక్ట్ టీచర్లు పోని వేరే చోటకి వెళ్ళే అవకాశం ఉందా? ప్రభుత్వం మీదనే కదా ఆధారపడింది. పోని వాళ్ళు ఏమన్నా మామూలు వాళ్ళ కష్టపడి బీఈడీలు పూర్తి చేసి ఆ తర్వాత డిఎస్సీలు రాసి దాంట్లో సెలెక్ట్ అయ్యి ఆ ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వక కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళని ఒక నెల పస్తు పెట్టడం కరెక్టేనా? ఆలోచించాల్సిన సందర్భం.